వెళ్ళాలి 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 వెళ్ళింది క్యారెట్ ఒరి అవ్వ ఇంత ఉన్నట్టుంది నీ అవ్వ ఇది ఏమంతలేదురా నాయన అయ్యా చిన్నప్పుడు చెట్టు రుత్తి నాకు గీతుంది ఎదుగుతుంది ఇది చెట్టు దింపినట్టు అయింది ఇది కూడా మీకు ఏం చెప్తా బయటకు ఎక్కువ వచ్చింది ఇవి ఏడు రెండు ఉన్నాయి ఇంకా. హాయ్ అందరికి గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. నేను వీళ్ళు ఎన్నో ఉంటాయి అనుకున్నా. అయ్యో లోతుంది ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. మనలో కొత్త గేమ్ అట. ఎంతసేపు ఉంటారు? 54 సెకండ్లు అవుతుంది. ఏంటిది ఏంటిది ఏంటిది? జాతి రత్నాలు రా మీరు. ఈ రోజు కార్తీక పౌర్ణమి. మన వాళ్ళందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మీరందరు గంగస్నానం చేసి వచ్చినా, మేమైతే మొన్ననే చేసి వచ్చినాం. ద్వారకా దగ్గర గంగకి వెళ్ళాం, ఎందుకంటే అక్కడ కొంచెం మంచిగా ఉంటాయి వాటర్ అని. మన వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు. అక్కడ మంచిగా ఆటలు ఆడినాము, ఎగిరినాం, చేసినాం. అందరు రాలేకపోయారు. ఇక మాకు కొంచెం ఫ్రీ ఉంటే ఇక మేము వెళ్ళాం. అది కూడా షూటింగ్ ఉంటే కొంచెం షూటింగ్ కూడా తీసుకొని పోయినాం. మస్తు నీళ్ళు వచ్చినాయి. నేను వీళ్ళు ఎన్నో ఉంటాయి అనుకున్నా, గిన్నె ఉన్నాయి. టర్నింగ్ కాడ ఇక ఫాలో అయినాం. తక్కువ ఉన్నట్టున్నాయి నీళ్ళు. కూర్చున్నా భోజనాలా? నువ్వు ఎట్లా పోయినట్టు మేము వస్తాం అని కూర్చున్నాం. నేనెటు పోతా? మంచిగా మనకు ఉల్లారం ఇట్లా బట్టలు కూడా ఉన్నాయి. నీతు వాళ్ళ లెక్క చూసుకోవచ్చు. ఏమంటారు? ఇటు పోదు పేడ చేసుడు ఇసుక కాడికా? అయ్యా బాగా పోతే లేదు రా. చిన్న పొలాల నీ ఉంచుల్ని మొక్కుతావా? ఆడదానా? నువ్వు కొంచెం ఉరుకులాట ఎక్కువ ఉన్నదని చిన్న పోరివా? ఏంది నువ్వు మీ మమ్మీని పట్టుకున్నావా? ఎలాగా? అయ్యో లోతుంది పొల్లాడి కోడు కష్టం. గాడి కట్ట గాడి కోవాలన్నట. ఇది ఎట్లున్నదో తెలియదు. ఏమో పొల్లు ఎంత లోతుందేమో. అందరు కొట్టుకపోతారు. నాకేమో ఈత రాదు చక్కగా. మరి గోత వరదత్తందా? నేను గంగాకి ఇట్లా కొట్టుకుంటా పని. పొల్లాడు బాగా లోతున్నట్టుంది. నువ్వు అంత పెద్ద లొందే ఉన్నట్టు బాగా ఉన్నట్టుంది. పోదు పొట్టు నుంచే పోదాం దాన్ని. మన కారు ఇటే చూస్తాను. తవ్వ దొరుకుతలేదు. గంగకి వచ్చిన అంటే ఇక్కడికి వచ్చినా కానీ నేను ఏత్తాం కానీ అది గుర్తుకొత్తలేదు. ఒక్కరు మనతో గోలి కొయ్యలుగా వచ్చినాయి. చూడు నాగేడ మంచి మురుగుతారు. ఇలా మంచిగా ఉంది దాన్ని. ఇటు నుంచి ఆడదాకా బండలు ఉన్నాయి, లోపల ఉన్నాయి. లంక వారది ఉన్నట్టుంది రాళ్ళి. అబ్బా మరి గేమ్ నేను పట్టుకోవాలి, నాకు గజ్జు అంటే. మంచిగా ఉందిరా, మంచిగా ఉంది. వడ్డీ అంత ఉంటుందా? ఫస్ట్ ఈ బండలాన్ని నేర్చుకుపోయింది. ఫస్ట్ చిన్నప్పుడు వచ్చినప్పుడు ఇట్లా చూసినాం. మంచిగా మురికి ఊసి చూస్తే చేపల మీద పుట్టు మా చేర్పాటు ఇంత తెల్ల ఉన్నాయి అనుకున్నాం. కనవాడు పరిశాన్ అయినా. మంచిగా ఉన్నాయి నీళ్ళు అయితే. చూడు ఎంత తెల్లగా ఉన్నాయో. ఈ గబ్బు పొరాలు మురికి ఎత్తాలి కానీ తెల్లగా ఉన్నాయి. లోపల ఎంత లోతుంది ఏర్పడతాను చూసిలా. ఏదో పని పెట్టుకున్నారు. ఏరుల్ని ఎక్కువ గేరవా? నీకు చేపలు అంటే ఇష్టమే లేదు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. సీసా పక్క పిసా. మొత్తానికి అయితే వచ్చినాం. ఈయన ఎత్తా పట్టు ఏడుకోము. ఈ అటేం బాగా వాడుతుంది, ఇటేం లోతులు ఉన్నాయి. ఈయనైతే మంచిగా ఉంది. మంచిగా ఎండకు వచ్చినాం. ఈ చలికాలం కాబట్టి కొంచెం ఎండకు వచ్చినాం. మునిగినా సరి పెట్టకుండా. జాగ్రత్త కాదు ఫిరికి అయ్యే పొల్ల దారి పడుతుంది. ఇది మంచిగా ఉంది. ఇప్పుడు దేవుడు అన్నట్టు కార్తీక దేవుడు మెల్లగా
ఓ పోరు ఏం చేస్తాను అయ్యో అయ్యో అరే చెప్పండి రారా దేవుడు వస్తాను నేను చెప్పలే దేవుడు వస్తాను గోసాలు బాగా గంట చేస్తా అంటారుగా పడ్డది చెప్పాలి అప్పుడు కొంచెం తక్కువ ఉండే మంచి ఈత కొట్టుట అనుకుంటే ఈత కొట్టుదా అంటే చుట్టూ బండలు ఈత కొడతారా ఇగో ఇట్లా ఇట్లా పోయాలి ధర్మ కొల్లాసినట్టు ఇవ్వాలి ఇప్పుడు పెట్టాలి అవలి అయిపోతాయి ఫస్ట్ 1 2 3 3 గో చెప్పినా ఘోరం ఉంది నాకు ఇంకా గజ్జబండ కాదు రా బండలు పట్టుకుంటూ ఉండాలి మేము అటు కొట్టుకోవద్దా పట్టు రెడీ 1 2 3 no. మళ్ళీ ఒకసారి పోతా బండలు తట్టుకుంటారు నేను భయపడతాను బండ కదులుతుంది అరే నాకు ఇదేనా జాలేదు అయిపోయింది పోదాం ఇక లక్ష్మణ్కి కారుకు గంగస్నానం చేపిస్తుంది. బుక్కల నీళ్ళు పోసుకోవాలి, వాళ్ళు ఎక్కువసేపు ఉంచుతారు అంటే ఇట్లా పోసుడు గేమ్ సాత్విక గారు పెట్టి 1 2 3 తుర్రు నీ తుర్రు పాడుగా ముందుకున్నారా అది ఎగురుకుంటే జిరిక లెక్క పోతాను. నేను ఉరుకుతాను నాకినా మంచిది అని ఇంతసేపు అయింది ఇప్పటిదాకా నేను మునిగానే లేదు. ఇలా వీడియో తీసుకుంటాను. సెల్లు పోతా మీరు చలి పెడతలేదు అర్రా చలి పెడతాను. నేను చూడలేదు ఎట్లా మునుగుతాను. దేనికి భయపడు.
ఎక్కువ సేపు ఉంటారు రెడీయా ఇప్పుడు ఎవరికి వెళ్తారు చెప్పుర్రా సరే గెలిచిన ముక్కు మూసుకోరా బండన్నట్టు గట్టిగా పట్టుకున్నాడు గుద్దుకుంటాడు రా గిడ గుద్దుకుంటాడు ఎంతసేపు ఉంటాడు రా 54 సెకండ్లు అవుతుంది ఓడిపోయిండు ఇంకా వీడియోలో రికార్డ్ చేస్తుంటాడు నిమిషం ఉన్నది గ్రేటే మళ్ళా నేను వచ్చిందనుకోని చేసిన నేను పెట్టుకోను నేను గంగ పెట్టుకుంటాం నేను గిట్నే వచ్చిన తర్వాత సెకండ్లు 3 నిమిషాలు ఒక నిమిషం 2 నిమిషాలు ఉంటా నేను మామూలుగా మా గంగస్థానం అయితే అయిపోయింది గూడెం పోతా అనుకుంటాను చిన్నప్పుడు ఎప్పుడో పోయినా కూడా నువ్వేనా ఇప్పుడు పోయి ఫస్ట్ గ్రహణం అప్పుడే పోతామా సరికి పోతా అనుకుంటాను కనబడుతుందో కనబడదు ఇక్కడ ద్వారకా కాడనైతే గంగ మంచిగా ఉంది నీళ్లు మంచిగా ఉంది ఎటు చూసినా తెల్లగా కానీ ఈసారి బాగా బండలు బాగా లేచినాయి అంత పోయినసరికి ఇన్ని బండలు కనబడలే ఎందుకు కదా అన్ని అప్పట్లో వచ్చినప్పుడు ఫ్లో వచ్చి ఇక్కడ ఆయనట్టు ఇంత గట్టిగా అవుతాయి అని పిల్ల ఉసుకే బొచ్చలేదు పెద్ద పెద్ద ఉన్నాయి బండలు ఈ బండలు గింత గింత ఎత్తుండే దీని బండలు అయితే మన బండలు దిగిட்டு వేనాం నీళ్లుంటే మస్తు పెద్ద ఉండే బండలు నీళ్ళు వచ్చి కిందికి అప్పుడు ఇన్ని నీళ్లు లేవు ఇప్పుడు బాగా నీళ్లు ఉన్నాయి అంతే ఏమే సత్క ఏం ముసలాయమరా కంగతానే వచ్చినావా ఎట్లా నడుచుకుంటానా ఇవాళ దీపం మనకి దీపం ముట్టించలేదు మనక ముట్టియద్దా ఇవాళ గ్రహణం కదా 8 వరకు ముట్టియచ్చట ముట్టి దీపమే నేను గా దీపం ముట్టియలే కదా ఇక్కడ అయితే ఇలా గ్రహణం అని మనోళ్ళు నిన్ననే గుడికి వెళ్ళు మేము కూడా వెళ్తా అనుకున్నాం కానీ ఇక పోయి గ్రహణం ముందు ఎందుకు పోవడం అనిపించింది ఎందుకంటే వాళ్ళు అయితే ప్రతి ఏట వెళ్తారట గూడెం గుట్టకు సో నిన్న వెళ్ళిళ్ళు మనోళ్ళు బాగానే ఎంజాయ్ చేసింది అనుకుంటా అక్కడ పోయి దీపాలు ముట్టించిందట గుడికి వెళ్ళి కదా సత్కి ఎట్లా జరిగిందాడే మేము వైశాఖకి బంద్ చేసిండ్రు చిన్న సాయం కాలే మనోళ్ళ వలన ఈ నెల కానీ వచ్చే నెల కానీ అమెరికా నుంచి వస్తే మనకి ఇన్ఫార్మ్ చేయాలి మెయిల్ మీకు తెలుసా creativethings007@gmail.com కు చిన్న మెసేజ్ పెట్టింది లేకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టినా మేము చూస్తాం చిన్న హెల్ప్ ఉందంటే నువ్వు వేరేటోళ్ళకి కలగానే హెల్ప్ చాక్లెట్ అమెరికా చాక్లెట్ ఇలా దొరుకుతాయి దుబాయ్ చాక్లెట్లు అండి దుబాయ్ వాటికి అత్త మధ్యలో అవి పట్టుకొని వస్తావు నీ చెప్పిల్లా మధ్యలో అంతే మరి మతికిలేని వాళ్ళు ఏం చేస్తారు శ్రీ మధ్యలో పట్టుకురాకుండే చూసిందా దుబాయ్ చాక్లెట్లు అంటే దుబాయ్లో తీయరాట మధ్యలో ఎన్నో ఆగి తెస్తారట నేను నమ్మనేనా అమ్మాయికి ఇప్పుడైతే మేము కొంచెం చిన్న షూటింగ్ ఉంది షూటింగ్ తీసుకుంటాం ఈ షూటింగ్ జరిగే లోపు మనోళ్ళు గూడెం గుట్టకు ఏం చేసేళ్ళు అనేది చూడండి చూస్తే అవుతుంది థ్యాంక్స్ నేను నీకు మోసుకొచ్చిన మళ్ళీ నువ్వే నాకు మోసుకొచ్చిన అనుకోవచ్చు ఇంకా వాళ్ళ సబ్స్క్రైబర్ ఏంటిది ఏమన్నది చెప్పు రాజకాదు వస్తు సాగించిన తీయలే కానీ ఇది చూసి అబ్బో గిత్త పెద్ద కొత్తిమీర ఓంత లేదని అన్నది కింద చూసింది క్యారెట్ కనబడాలి కాదని కింద మారేది ఇంత దిశబిత్తిరిదని అందుకే మేము వీడియోలో పెట్టినాం కొత్తిమీర ఎంత పెద్ద చెట్టు మనది హైబ్రిడ్ ఆట మస్తు పెద్ద ఉన్నాయి ఆసందుడే ఆసన ఎట్లా ఆసన కానీ ఎట్లా వస్తుంది జోకం చెయ్యకు ఈ సామంతాకులు చిరున్నాయి కొత్త నమ్ముతారా ఎందుకు నమ్మరు సూయిబంది పూల చెట్టు ఇది ఎందుకే ఇలా సాతిగా కానీ ఒక పిల్ల పిత్తిరాని కదా నేను గిసంటోళ్ళ పట్టుకొని నేను షూటింగ్ తీస్తాను ఏం చెప్పాలి
మనం పేనసారి వచ్చినప్పుడు మస్తు మంది ఉండే కదా. అందరికి ఇలా కార్తీక పౌర్ణమి మేము గుడికి వచ్చినాం. గూడెం రష్ ఉన్నది ఈడ. ఏమైంది గుడికి వచ్చిన టెన్షన్ కన్నా పులిహోర లేదన్న బాగానే బాగుంది. వాళ్ళు గుర్తున్నా ఇంకా సగం వచ్చినా కాలేదు. ఘోరంగా కాళ్ళు వస్తున్నాయి. గుడి మూసేస్తారట అందుకే టక్క కురుకుతున్నాం. గుడికి వచ్చాం కానీ క్లోజ్ ఆట. అప్పుడప్పుడు వస్తాయి గుడి మూసేసి మేము వచ్చేసరికి మాకు కొనిపోతాం. మస్తు మంది ఉన్నారమ్మ, ఘోరంగా ఇబ్బంది. ఇంకా మనం ఎప్పుడు మధ్యాహ్నం కొద్దిగా వచ్చిన గంట మనం ఎక్కసారి గంట ఏదో 2 గంటలు అయ్యారు. ఏం చేద్దాం మొక్కుకొని కట్టి కొట్టాలండి. గ్రేటే. ఆటో నాకు ఉంచుకోండి. నువ్వు ఇంకా చిన్న పక్కన తెస్తున్నావారా? పెద్ద పక్క చిట్ట ఆలోచించిన మంచిది. నాకు బొట్ట అందకపోతే గీ తమ్ముడు తెచ్చి ఇస్తాడు పాపం. అవునా? నీ కింద పెట్టినా నాకు కింద పెట్టినా కాదు, నాకు వచ్చింది పెట్టినా. పెద్ద మనకు చిన్న అవుతుంది. వలుగుతలే కొట్టాను అసలు. మస్తు షైన్ వస్తుంది. నేను కొట్టి నేను కొట్టి నా కుడుకనేమో వలుగుతలేదు, గంగజలనేమో తింటాను. కొట్టితేంది గంగజల అబ్బనీకా అందయా మీకు? అందుతాయా? అందయా బాగా లోపలికి ఉందా గంగజల? కింద పడేవు గంగజల, కానీ నీళ్లు మస్తు లోపలికి ఉన్నాయి. అంతే పైన వేసుకున్నామంటే సుత్తాన్లో మేము ఎక్కడున్నాం కనబడుతుందా? అడవిలో ఉన్నాం. ఒకటి డిఫరెంట్ కాన్సెప్ట్తో ఒక వీడియో తీస్తున్నాం. ఇది వచ్చేసి విలేజ్ బాయ్ 4 ఎపిసోడ్లు వస్తుంది. మీకు ఇది కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఎందుకంటే అంతకుముందు ఎపిసోడ్ 3 అనేది కొంచెం డల్గా అనిపించచ్చు. అది మేము ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది, సో అట్లా తీసిన. అది ఏం జరిగింది అనేది మీరు ఎపిసోడ్ 3 మేకింగ్లో చూడొచ్చు. ఇప్పటికైతే మీరు కార్తీక పౌర్ణమి ముచ్చట చూసిళ్ళు. మీకు ఎట్లా అనిపించిందేమో నాకు తెలియదు, కానీ కొంచెమైనా ఎంజాయ్ చేసి ఉంటారని నేను అనుకుంటా. టైం వచ్చేసి 11:30 అవుతుంది. మా షూటింగ్ అయితే అయిపోయింది. మేము ఇంటికి వెళ్తాను. ఇక్కడ మేము ఏం షూటింగ్ తీసినాం, ఏం కష్టాలు పడ్డాం, ఏం గోసలు పడ్డాం అనేది మీరు ఎపిసోడ్ 4 మేకింగ్లో చూడొచ్చు. అట్లనే తొందరలో మన మెయిన్ ఛానల్ ఈ వీడియో కూడా వస్తుంది. అప్పుడు ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో టైటిల్ ఏంటిదో గెస్ చేయాలి, చూద్దాం. ముందట ఏమున్నది ఏం ఏర్పడలేదురా. ఇంకా కొంచెం పున్నమి కాబట్టి కొంచెం వెలుగుంది. ఇంతే, ఇవాళకైతే ఇంతే ముచ్చట అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. బాయ్. ఈ వీడియో మనోళ్ళు ఎవరన్నా నైట్ చూస్తే వాళ్ళందరికీ గుడ్ నైట్ అండ్ స్వీట్నెస్. బాయ్.